ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపుకు విశేష స్పందన లభిస్తోంది. 2047 నాటికి వికసిత భారత్ను నిర్మించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. దేశీయంగా తయారైన వస్తువులను కొనుగోలు చేస్తూ స్థానిక కళాకారులు, ఆవిష్కర్తలు, వ్యవసాయకులను ప్రోత్సహిస్తున్నారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసే ఉద్దేశంతో ప్రారంభించిన వోకల్ ఫర్ లోకల్ నినాదంపై మరింత సమాచారం ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వోకల్ ఫర్ లోకల్ అంటే స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయటమే కాకుండా వాటికి ప్రచారాన్ని కల్పించటం, అంతేకాకుండా స్థానిక పరిశ్రమలను బలోపేతం చేయటం, ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహించటం. దేశంలోని రూపుదిద్దుకున్న ఆయుధాలు, టెక్నాలజీ మాత్రమే కాకుండా పట్టణాలు, గ్రామాల్లోని తయారైన వస్తువులు, చేనేత కార్మికులు, హస్తకళల ఉత్పత్తులను వినియోగించటమే వోకల్ ఫర్ లోకల్. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమలు, చేతివృత్తుల కార్మికులు, హస్తకళాకారులకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతోంది. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత భారత్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ పలు కార్యక్రమాలను ప్రారంభించారు. వోకల్ ఫర్ లోకల్ మంత్రం సహాయంతో ప్రజలను స్థానికంగా తయారైన వస్తువులతో అనుసంధానించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. పెద్దలతో పాటు చిన్నారులు సైతం దేశీయ ఉత్పత్తులను వినియోగిస్తూ తయారీదారులతో సెల్ఫీలు తీసుకుని నమో యాప్లో నమోదు చేసుకుంటున్నారు. आत्मनिर्भर बनने से, वोकल फॉर लोकल की बात करने से, स्वदेशी का मंत्र को जापने से समृद्ध भारत भी बन सकता है। भारत में बनी हुई, भारत के नागरिकों के पसीने से बनी हुई वो चीजें जिसमें भारत की मिट्टी की महक हो और जो भारत के आत्मनिर्भर के संकल्प को ताकत देता हो, हम उसी को खरीदेंगे, हम उसी का उपयोग करेंगे, हम उस दिशा में आगे आए। यह हमारा सामूहिक संकल्प हो। देखते ही देखते हम दुनिया बदल देंगे दोस्तों। ఖాదీతో పాటు టెర్రకోట కళాకృతులు, గ్రామాల్లోని ప్రజలు తయారు చేసే చెక్క బొమ్మలు, దీపావళి సమయంలో కాల్చే పర్యావరణ హితమైన టపాసులు, ఇలా ప్రతి అంశంలోనూ ప్రజలు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. కాగా ఇటీవలే జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ 2028 నాటికి 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇక దీనికోసం దేశంలోని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, స్మార్ట్ సిటీస్ మిషన్, స్కిల్ ఇండియా, రహదారుల ద్వారా దేశంలోని ప్రాంతాలను అనుసంధానం చేయటం, అంకుర సంస్థలను ప్రోత్సహించటంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తోంది.